నిజంగా చాలా సంతోషంగా ఉందండి. నా ఇంట్లో ఈ రీతిగా ఇంత త్వరగా ఈ కూడిక పెట్టుకున్నందుకు చాలా 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 సంతోషంగా ఉంది. నా ఫేస్ ఎలా కనబడుతుందండి? సంతోషంగా కనబడుతుందా? దేవుని నామమునకు స్తోత్రం. నిజంగా ఇది ఒక గృహ కూడిక అయితే కాదు, ఏమాత్రము ఒక సాక్షార్థమైన మహోన్నతమైన కూడిక అని నా వరకు అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే యాక్చువల్లీ ఇల్లు కొనుక్కున్న విషయం అనేది చాలామందికి తెలుసు. అయితే కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల నేను ఆ టైంలో మన సంఘానికి నేను చెప్పలేకపోయాను. బట్ ఈ రీతిగా మళ్ళీ నాకు అవకాశం ఇచ్చాడు దేవుడు, దానికి చాలా చాలా వందనాలు. యాక్చువల్లీ నేను ఇక్కడ 2 సాక్ష్యాలు మీకు చెప్తానండి. ఈ ఇల్లు గురించి అయితే నేను ఒక 6 months బిఫోర్, ఒక 4 months బిఫోర్ ఎలా ఉందంటే నా పరిస్థితి జీరో ఎలా ఉంటుందో సేమ్ అలా అయిపోయింది. 10 సంవత్సరాల నుంచి నా పెళ్ళైన నుంచి కష్టపడుతున్నాను. నేను ఎప్పుడు కూర్చోలేదు. అప్పటి నుంచి కష్టపడ్డాను, ఏదో ఇన్వెస్ట్ చేశాను, సంథింగ్ ఒక దాంట్లో మనం పెట్టుబడి పెట్టాము. అయితే అది నాది అని నేను ఫీల్ అయ్యి అందులో ఉండడం జరుగుతుంది. సడన్గా ఒక 3 నెలల్లో వెకేట్ చేసేయాలి అని నాకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనం ఉన్న హౌస్ నుంచి వెకేట్ చేయడానికి అద్దెళ్ళకి వెళ్ళాలంటేనే మనకి ఒక 3 నెలలు టైం పడుతుంది. అలాంటప్పుడు ఒక సొంత ఇల్లు కొనడానికి 3 నెలలు అనేది అసలు ఇంపాసిబుల్. దట్టు ఇది ఫైనాన్షియల్ మ్యాటర్. అంటే ఒకవేళ నేను ఒక సొంత ఇల్లు కొనాలంటే అప్పుడు నా దగ్గర ఉన్నది 40% ఆఫ్ అమౌంట్. అంటే 100 రూపాయలు ఒకటి కావాలనుకుంటే, 100 రూపాయలు వస్తువు కావాలంటే నా దగ్గర ఉన్న 40 రూపాయలు. 60 రూపాయలు మళ్ళీ నేను పెట్టుబడి పెట్టాలి. 60 రూపాయలు మళ్ళీ పెట్టుబడి పెట్టడానికి మళ్ళీ నేను ఒక్కదాన్నే, అంటే నేను ఎవరిని బ్లేమ్ చేయడానికి కాదు, సింగిల్గా తీసుకున్నాను అనమాట. నేను ఖచ్చితంగా ఇది చేయాలని, నేను ఒక్కదాన్నే చేయాలని నేను డెసిషన్ తీసుకొని అది దేవుని ఆనుకొని నేను ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే ఆ పరిస్థితిలో నేను ఒకటి ఎదుగొచ్చిన ఆడపిల్ల ఉంది. ఈ పరిస్థితిలో నేను అద్దె ఇళ్ళకి వెళ్ళడానికి నా మనసు ఎందుకు ఒప్పుకోలేదండి. అసలు వెళ్తే సొంత ఇంటికే వెళ్ళాలని అనుకున్నాను. అయితే ఇంక అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. మొత్తం ఇల్లులన్నీ వెతికాను. రాజోలు వెతికాను, బొమ్మూరు వెతికాను, ధవళేశ్వరం వెతికాను. మన సరౌండింగ్స్ ఈ వీధిలో అయితే ప్రతి వీధి నాకు అసలు ఇంతకుముందు తెలియదు, కొంతవరకు తెలుసు. తర్వాత మొత్తం తెలిసిపోయింది, ఏ ఏరియా ఎంత వాల్యూ చేస్తుంది మొత్తం అని తెలిసిపోతే మొత్తం అలా 3 నెలలు విపరీతంగా వెతికాను అనమాట. ఒంటరిగానే వెతికాను, అన్ని రకాలుగా చూస్తే నాకు అన్నింటిలో 30 ఇల్లులు వెతికితే నేను 3 ఇల్లులు ఫిల్టర్ చేశాను. 3 ఇల్లులు ఫిల్టర్ చేస్తే యాక్చువల్లీ ఇది ఫస్ట్ చూసాము ఇల్లు, నేను ఫస్ట్ చూసింది ఇదే ఇల్లు. 3 ఇల్లులు ఫిల్టర్ చేస్తాను. 3 ఇల్లులు ఫిల్టర్లో ఈ ఇల్లు కూడా ఉంది. అయితే నేను ఏమనుకున్నానంటే ఈ ఏరియాలో ఇంకో ఇల్లు చూసాను, అది తీసుకుందామని అనుకున్నప్పుడు అది నేను డాక్యుమెంట్స్ అడిగినప్పుడు డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేవు. సో డిలీట్ చేస్తాం. నెక్స్ట్ శంభోనగర్లో ఒక ఇల్లు చూశాను, చాలా నాకు బాగా నచ్చింది. ఇంకా ఫిక్స్ అయిపోయాను, తీసుకుంటే అది తీసుకోవాలి అని నేను ఫిక్స్ అయిపోతే ఒక శనివారం రోజు నేను ఇలాగా డాక్యుమెంట్స్ పంపించండి, మేము వెరిఫై చేసుకొని మేము అమౌంట్ అడ్వాన్స్ ఇచ్చేద్దాము అని ఫిక్స్ అయిపోయాము. మేము శనివారం రోజు అనుకున్నాము, ఆదివారం వచ్చింది. సోమవారం రోజు మళ్ళీ నేను మధ్యలో ఉన్న వ్యక్తికి కాల్ చేస్తే అది సేల్ అయిపోయిందంటే అండి, వేరే వాళ్ళకి ఇచ్చేసారని. ఇంతలోపే అలా అయిపోతుందండి, మొన్నే కదా నేను చూసి వచ్చానని అడిగితే ఏమోనండి మరి సేల్ చేస్తారని అన్నారు. సరే ఇంకేంటి ఆప్షన్ లేదు, మనకు టైం లేదు. సరే ఇది ఏదైతే ఏమైంది, దేవుడు ఎందుకో దీనికి ఇంక అన్ని ఆప్షన్స్ మూసిపోయి, నేను 30 ఇల్లులు చూస్తే 30 ఇల్లుల్లో నా బడ్జెట్లోని అన్ని రకాలుగా చూసినా ఇదే కంఫర్టబుల్గా ఉంది. సో మనం ఏం చేద్దాం, దేవుడు ఎందుకు ఇదే చూపిస్తున్నాడు అని చెప్పేసి దీనికి ఫాలో అయిపోయాను. తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ ఇల్లు సేల్ అవ్వలేదు. కానీ ఎప్పుడు దీనికి అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు, అయినా సరే ఆ ఇల్లు సేల్ అవ్వలేదని నాకు తెలిసింది. కానీ అప్పుడు నేనేమనుకున్నానంటే ఎందుకో దేవుడు అది నాకు వద్దు అని అక్కడ ఆపుతున్నాడు. సో అందుకే ఆ రోజు ఆ మాట వచ్చింది. లేదంటే నేను ముందే ప్రేయర్ చేస్తాం కదా, దేవుడు నీ చిత్తం అయితే ఇది నాకు దయచేయని ముందు మనం అడ్వాన్స్ ఇవ్వాలనుకున్న ప్రేయర్ చేసుకుంటాం. సో అలాంటప్పుడు అది నాకు ఎందుకో అలా ఆ మాట వచ్చింది. తర్వాత మళ్ళీ ఉందని తెలిసింది, కానీ నేను దానికల్లా దీనికంటే డబల్ వాల్యూ చేస్తుంది నాకు తెలిసింది, కానీ ఎందుకో అది వద్దన్నారు. సో నేను ఇంకా ఫైనల్గా ఇది కంక్లూడ్ చేశాను. ఎన్నో అంటే లోన్ తీసుకున్నాము, సంథింగ్ ఏదేదో జరిగింది. దేవుడి దయ వల్ల అయితే ఈ హౌస్ అయితే కుదిరిపోయింది. ఇది ఒక గొప్ప సాక్ష్యం. జీరోగా ఉన్న నన్ను మళ్ళీ ఒక ఇంటి ఓనర్గా తయారు చేస్తాడు. అది చాలా చాలా గొప్ప సాక్ష్యం అండి. ఒక్కదాన్నే ఇది చేయడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అందుకే
ఇది గొప్ప సాక్ష్యం అన్నమాట. నా జీవితంలోని 33 సంవత్సరాలు నాకు ఇప్పుడు 33 సంవత్సరాల్లోని నా అంతటా నేను ఒక యవ్వన వయసులోని ఒక ఇల్లు సాధించడం అనేది నాకు చాలా చాలా గొప్ప కృప మాట. అయితే తర్వాత యాక్చువల్లీ నాకు ఇక్కడని కాదు, నాకు ఒక 4 మంత్స్ నుంచో 3 మంత్స్ నుంచో నాకు ఒక స్టమక్ పెయిన్, 6 మంత్స్ నుంచి ఒక స్టమక్ పెయిన్ అటాక్ చేసింది. అప్పుడు మళ్ళీ డైట్ చేయడము, మళ్ళీ దాన్ని కంట్రోల్ చేయడము, మెడిసిన్ వాడడము ఇవన్నీ చేశాను, తగ్గింది. వస్తే ఎలా వచ్చేదంటే దడదలు ఆడిపోయింది అన్నమాట. అంటే ఇప్పుడు ఇంకా మనకి ఫీవర్ కూడా ఇంకా సరిపోదు అన్నమాట. ఎన్ని దుప్పట్లు వేసినా ఆ పెయిన్కి ఫీవర్ వచ్చి ఎన్ని దుప్పట్లు వేసినా సరే చాలా ఆగేది కాదు. అంత షివరింగ్ వచ్చేసింది అన్నమాట నాకు ఆ పెయిన్. ఇంక ఏదో పురుటినొప్పులు పడినట్టే ఆ పెయిన్ వచ్చినప్పుడు. అది సాక్ష్యం అంతకుముందు ఒకసారి చెప్పాను మీకు. అలా వచ్చింది, అక్కడ 2 సార్లు అలా వచ్చింది. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ 2 సార్లు వచ్చింది. ఇంకా ఈసారి అయితే మాత్రం ఇంకా ఎలా అయిపోయిందంటే, నేను ఎంతవరకు వీలైతే అంతవరకు కూడా మెడిసిన్ వాడుకోకుండా హాస్పిటల్కి వెళ్ళకుండా కవర్ చేయడానికి ట్రై చేశాను. ఇంకా అవ్వట్లేదు నా పరిస్థితి. అవ్వకపోతే ఏమైంది, ఇంకా నా పరిస్థితి అలా అవ్వట్లేదు, ఏం చేయాలని హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ వాళ్ళు ఇది చాలా సివియర్గా ఉంది, ఖచ్చితంగా ఆపరేషన్ చేసుకోవాలి, మీరు మెడిసిన్ వాడినా ఆపరేషన్ చేయాల్సింది, మెడిసిన్ వాడకపోయినా ఆపరేషన్ చేయాల్సింది, ఖచ్చితంగా ఆపరేషన్ చేసేయాలని చెప్పారు. చెప్తే ఇంకా ఏం చేశాను, అది కూడా నేను వెళ్ళినప్పుడే ఆపరేషన్ చేయాలి యాక్చువల్లీ. కానీ ఆ పెయిన్కి నేను ముట్టుకుంటేనే అల్లాడిపోతున్నా. నువ్వు ఇప్పుడు ముట్టుకుంటేనే అల్లాడిపోతున్నావు, ఇప్పుడు నేను సర్జరీ చేస్తే నువ్వు తట్టుకోలేవు, సో ముందు ఈ పెయిన్ తగ్గడానికి నీకు కొన్ని మెడిసిన్ ఇస్తాను అని చెప్పేసి నాకు కొన్ని మెడిసిన్స్, ఒక్కరోజు మెడిసిన్ నాకు 20 టాబ్లెట్లు ఇచ్చారు. ఒక్క రోజుకి పూటకే 6 టాబ్లెట్లు పైన ఇచ్చారనమాట. అలాగా 20 టాబ్లెట్లు 5,000 రూపాయలు. ఆ 3 రోజుల మెడిసిన్ 5,000 రూపాయలు అనమాట. నాకు ఆపరేషన్ చేస్తే నార్మల్గా నీకు ఆపరేషన్ ఖర్చులే 40,000, దాని పై ఖర్చులు ఇంకో 40,000, మళ్ళీ 1 మంత్ బెడ్ రెస్ట్ ఇవన్నీ చెప్పారు. యాక్చువల్లీ నేనేమోని సొంతంగా ఇల్లు కొన్నాను, మళ్ళీ దాని లోన్ క్లియర్ చేయాలి, నాకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే నేను నా ఉద్యోగంలో అన్నీ చాలా మంచి సాక్ష్యం చెప్పాడు నా గురించి. నా ఉద్యోగంలో నిజంగా నా ఉద్యోగం ఉందనే ధైర్యంతో ఉద్యోగం ఉందనే ధైర్యం దేవుని కలుగు చేశాడు, ఆయన కృప ఉందనే ధైర్యం కలుగు చేశాడు. ఇలా ముందుకు వెళ్తున్నప్పుడు ఇంత పెద్ద అబ్స్ట్రగల్ ఏంటి, 1 నెల బెడ్ రెస్ట్ అంటే ఎట్లా నేను రొటేషన్ చేయాలి, నాకుండేవి ఎలా రొటేషన్ చేయాలనేది మళ్ళీ ఒక పెద్ద దిగులైపోయినప్పుడు ఈ సంభాషణ నేను నా ఫ్రెండ్కి నేను షేర్ చేసినప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారు. వాళ్ళ అన్యులు వాళ్ళు ఏమన్నారంటే, ఎప్పుడు నువ్వు దేవుడు 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 అంటావు కదా, మరి అలాంటప్పుడు నీకు ఎందుకు ఎంత పనిష్మెంట్ ఇస్తున్నాడు దేవుడు, ఆపరేషన్ చేయించుకోవాలా నువ్వు అన్నట్టుగా వాళ్ళు పాజిటివ్గానే సింపతి చూపిస్తే నిజంగా అప్పుడు అనిపించింది నాకు ఒక ప్రశ్న అనిపించింది, నిజమే కదా, నేను ఎప్పుడు ఏదైనా ఎందుకు నేను అంత పనిష్మెంట్ తీసుకోవాలి, ఏమంత పెద్ద తప్పు చేశాను, ఆపరేషన్ చేయించుకున్నంత తప్పు నేనేం చేశాను అని ఇంకా దేవుని ప్రశ్నించడం, అంటే దేవుని ప్రేయర్ చేయడం అన్నీ అడిగాను అనమాట. అయితే ఆ రోజు అంటే శనివారం ఈ సంభాషణ జరిగింది. ఆదివారం మళ్ళీ నేను ఓపిక చేసుకొని, అస్సలు బాగాలేదు, ఓపిక చేసుకొని సంఘానికి వెళ్ళి ఆ రోజు ప్రేయర్ చేసుకున్నాను అనమాట. దేవా, నేను ఏదైనా తప్పు చేస్తే ఆ పశ్చాత్తాపం నాకు తెలియచేయాలి ఏంటో, ఒకవేళ తప్పు చేయకుండా ఇదేదైనా ఒక టెస్ట్ అయితే కనుక దీని నుంచి నన్ను విడుదల చేస్తే నీకు ఒక మంచి సాక్ష్యం చెప్పుకొని అందరి ముందు నేను గణపరుస్తానయ్యా అని చెప్పేసి ఆ రోజు నేను తీర్మానం తీసుకున్న తర్వాత ఆదివారమే నేను తీర్మానం తీసుకున్నాను. ఇంటికి వచ్చాను. యాక్చువల్లీ శనివారం రోజు మీకు మధ్యలో ఒక విషయం చెప్పలేదు, మెడిసిన్ ఇచ్చారని చెప్పాను కదా, మెడిసిన్ ఇచ్చిన తర్వాత 3 రోజులకి మళ్ళీ శనివారం రోజు ఏంటంటే మళ్ళీ నేను ఇంకా 3 రోజులకి పెయిన్ తగ్గడం కాదు కదా, ఇంకా దానికి రెట్టింపు అయిపోయింది, ఇంకా దడదడలా ఆడిపోయింది ప్రాణం, నడవలేను, కూర్చోలేను, నుంచోలేను, పడుకోవడమే ఆ 3 రోజులు పడుకోవడమే. 3వ రోజు ఇంకా ఎక్కువైపోతే ఇంకా మీరు ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేసేయండి అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళేమో ముందు అడ్మిట్ అయిపోమని మళ్ళీ అక్కడ ఉన్న డాక్టర్ ఎవరైతే సిజేరియన్ ఆపరేషన్ చేస్తానన్నారో డాక్టర్కి కాల్ చేస్తే ఇప్పుడు పొంగల్ హాలిడేస్ వచ్చినాయి, వెకేషన్స్కి వెళ్ళిపోయారు, ఇప్పుడు చేయడం కుదరదు అన్నారు. 1 వీక్ ఆగాల్సిందే, నువ్వు తప్పదని అన్నారు. 1 వీక్ ఆగాల్సిందని అంటే ఇంక ఉసూరం అనుకుంటే ఇంటికి వచ్చి మళ్ళీ ఈ సంభాషణ జరిగింది. ఆ తర్వాత ఎలా జరిగిందని అలా ఫోన్లో మాట్లాడుకుంటూ జరిగిన తర్వాత మళ్ళీ నాకు రియలైజేషన్ వచ్చి నేను ఆదివారం ప్రేయర్ చేశాను.
ఎందుకు ప్రభా నాకు ఎందుకు ఎంత పనిష్మెంట్ ఇచ్చావు, ఏం తప్పు చేశాను నేను అని నేను గట్టిగా అడిగి నువ్వు ఖచ్చితంగా నాకు క్యూర్ చేయాలని చెప్పేసి అడిగితే ఆదివారం రోజు ఏమైంది, ఎక్కడైతే పెయిన్ ఉందో అది పూర్తిగా కొంచెం కొంచెంగా చాలా వరకు 55 ఎంత 100,000 రెట్లు ఉన్న పెయిన్ అనేది ఇంకా 10%లోకి వస్తుంది అన్నమాట. పెయిన్ అప్పటికి వస్తుంది, క్యూర్ చాలా వరకు ఏదో ఇది జరుగుతుంది తగ్గుతుంది అని అనిపించింది. యాక్చువల్లీ నాకు ఒక గడ్డ కూడా ఉంది, ఆ గడ్డ అనేది నాకు తెలిసింది అది కూడా స్ప్లిట్ అయిపోయింది, ముక్కలు అయిపోయింది. ఎంత గొప్ప, అసలు అదే ఆపరేషన్ చేయాలి, అలాంటిది అది ముక్కలు అయిపోవడం ఏంటి? కోసి నీకు 40,000 అలాగే 50,000 నువ్వు ఆపరేషన్ చేయడానికి నీకు తీసుకునేది ముక్కలు అయిపోయింది, తుంపులుగా. ఎవరు ఆపరేషన్ చేశారు? నిజంగా అసలు నిజంగా ఎంతో మంది కడుపులో ఉన్న క్యాన్సర్ కట్లు కరిగిపోయినాయి. దేవుడికి ప్రే చేస్తా అంటే అసలు నిజమా అని అనిపించేది. నిజంగా నా విషయంలో దేవుని ఇంత కృప చూపించడం, నేను అంత ధన్యత చేసుకుంటే ఇదంతా కలిగిందో నాకు తెలియదు. కానీ ఆ రోజు ఆదివారం రోజు ఆ పెయిన్ తగ్గిపోయింది. ఇంకా వారం రోజులు నేను జాగ్రత్తగా డైట్ అది మెయింటైన్ చేశాను. మందులు వాడటం మానేశాను. ఫస్ట్ 3 రోజులే, శనివారం దాకే వాడాను. ఆదివారం నుంచి మందులు కూడా వాడినాయి. నువ్వేం చేస్తా నాకు తెలియదు, నాకు తగ్గించాలి నీ మీద అనుకున్నాను. అయితే ఈ వారం రోజుల్లోనూ నాకు తగ్గించే లేదు అని అంటే నేను ఆపరేషన్కి వెళ్తాను, ఆ పనిష్మెంట్ అదేంటి నేనేం చేశానో నాకు తెలియచే అని చెప్పేసి ఈ 2 ప్రేయర్లు చేసుకున్నాను. దేవుడు మహోన్నతమైన కృప చొప్పున ఆదివారం రోజు పెయిన్ తగ్గిస్తాడు. వారం లోపే నాకు పూర్తి స్వస్థత నాకు తెలిసింది. పూర్తిగా దాని నుంచి నేను విడుదల పొందుకున్నాను. మీ అందరి ముందు ఎంత గొప్పగా సాక్ష్యాన్ని చెప్పడానికి దేవుడు నాకు అంత అవకాశం ఇచ్చాడు అన్నమాట. నిజంగా నేను ఏదైనా సమస్య వస్తే గబుక్కుని అందరికీ కూడా షేర్ చేయను, దేవునికి తర్వాత పాస్టర్ గారికే చేస్తాను. అన్నిటికీ ఇలా చెప్పాను అనమాట, ఇలా ఆపరేషన్ దాకా వెళ్తుందన్న, మీరు ఎలాగైనా ఆ రోజు చెప్పాను, ఒకవేళ కనుక నాకు క్యూర్ చేస్తే కనుక నేను సాక్ష్యం చెప్పుకొని మన సంఘస్థులందరి ముందు మంచిగా ప్రేమింది పెట్టుకుంటానన్నా అన్నీ చెప్తే నేను గట్టిగా ప్రేయర్ చేస్తానమ్మా అని చెప్పేసి అన్నారు. ఆ రోజు నుంచి దేవుడు నిజంగా గొప్పగా నన్ను అసలు నిజంగా ఇది మెరైకిల్ అంటే మెరైకిల్. దేవుడు నామనికి స్తోత్రం. మీరు అందరూ నన్ను ప్రేమించి ఇక్కడికి వచ్చినందుకు కూడా చాలా వందాలండి. మీ కుటుంబంలో కూడా మీ జీవితాల్లో కూడా నాకంటే గొప్ప కార్యాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుని నామనికి స్తోత్రం. జీవనదాత నమ్మిన వారికి జీవమిచ్చేదాత, జీవనదాత నమ్మిన వారికి జీవమిచ్చేదాత. నీ ఆజ్ఞలు నమ్మిన వారికి భయము లేదు. జీవనదాత నీ ఆజ్ఞలు నమ్మిన వారికి భయము లేదు. జీవనదాత